నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 976 రోజులైందండి. ఈ రోజు 977 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపమైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 977 రోజు, అంటే 2023 నవంబర్ 5వ తేదీన ఆదివారం రోజున అచల పరిపూర్ణము నిరుపాధికమని తెలియజేసేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తత్ అనే పదంతో తెలియజేస్తే దాన్నే నిరుపాధికము అనే కృష్ణ ప్రభువులు తెలియజేస్తున్న 87వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞాన యజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నిరుపాధిక మగు బయలున మరి లేకనే కలిగినట్టి మారుతమునకే పర్యాయ నామములగు కరువలియన ఎరుకయనిన కడుమాయనన్. ఎన్నో రోజులుగా మీరు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నకి ఈరోజు స్పష్టమైన సమాధానం వచ్చేసిందండి. పరిపూర్ణాన్ని తెలుసుకోవడం వల్ల నాకేంటి ప్రయోజనం? చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఇది. అవునండి. అది ప్రశ్నించేదే మాయ. ఏదైతే ప్రశ్నిస్తుందో అదే మాయ. ఎందుకు ప్రశ్నిస్తుందంటే పరిపూర్ణమే తాను అని తెలియకపోవడం వల్ల, మాయకు తాదాత్మ్యత చెందడం వల్ల వీడు ప్రశ్నిస్తున్నాడు. అట్లని మనం ఆల్రెడీ నిన్నటి నుంచి ఆ యొక్క కృష్ణ పరమాత్మ తెలియజేసిన తత్ అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ ఆ తత్ అంటే పరిపూర్ణమేనని తెలుసుకుంటున్నాం. తత్ అనే పదాన్ని ఉచ్చరించి చాలా మంది అంటే మోక్షకాంక్షులు అచల పరిపూర్ణమే తెలియగోరి జనన మరణ భ్రాంతి రహితమును తెలియగోరి ఎవరైతే కర్మ చేస్తున్నప్పటికీ కర్త లేకుండా చేస్తున్నారో వాళ్ళు పరిపూర్ణులండి. ఆ విధంగా ఆ పరిపూర్ణత మనకు తెలియాలంటే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినప్పుడు మనం చూడలే. ఇక్కడ 2-3 తరాలకు ముందు కృష్ణ ప్రభువులో ఆ తర్వాతి తరం వారికి అంటే మనకు చెప్పుకునేది మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. అది సంస్కృతం, ఇది తెలుగు. చాలా సింపుల్ గా అక్కడ తత్ అనేటువంటి పదం వర్ణించబడుతుంది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో. ఆ తత్ అంటే ఇదేనండి, నిరుపాధికము. దాన్ని తెలుసుకోవడం వల్ల పూజారి వెంకటేశానికి ఏం ప్రయోజనం అంటే పూజారి వెంకటేశము ఎరుక, పూజారి వెంకటేశమే మరుపు, పూజారి వెంకటేశం అబ్బు, నిరుపాధిక మగు బయలే నిజమైన నేను అని తెలియటమే ఇతనికి ప్రయోజనం అండి. అది కృష్ణ ప్రభువులే తెలియజేస్తున్నారు చూడండి. నిరుపాధిక మగు బయలునా, నిన్న ఇదేలాగా సాగింది కథ. నిరుపాధిక మగు బయలు అంటే నువ్వే, తత్ నేను. తత్ అంటే అర్థం ఏంటి? అచల పరిపూర్ణం. ఆ నిజమైనటువంటి ఫస్ట్ పర్సన్, నిజమైనటువంటి అచల పరిపూర్ణంలో మరి ఈ యొక్క ఏంటది కరువలి అంట. కరువలి మారుతం అంటే గాలి అండి. ఈ యొక్క శూన్యమునందు తనకు తానుగా తోచినటువంటి గాలి సమిష్టి ఎరుక. అదేవిధంగా తల్లి గర్భం నుంచి విడిపడ్డ ఈ పూజారి వెంకటేశం అనే దేహంలో తనకు తానుగా తిరుగుతున్నటువంటి శ్వాస, దీన్ని శ్వాస అంటున్నాం, హంస అంటారు. శ్వాస హంస. శ్వాస అన్న హంస అన్న జీవుడు. అది ఆకాశంలో వీచేటువంటి గాలి అదే మారుతాం. ఆకాశంలో గాలి వీచుట వలన మాత్రమే, అగ్ని వ్యాపకమై ఉండుట వలన మాత్రమే ఈ నీళ్లు భూమి ఈ రెండింటిని ఉపయోగించి రూపాలు నామరూపాలు మార్పు చెందుతున్నాయి. అవునా? ఆ నామరూపాలు మార్పు చెందుతా ఉండేటువంటి కళ లాంటి పదార్థాన్ని, కళలో కనిపించిన పదార్థం లాంటి పదార్థాన్ని
అంటే ఆకాశానికి అతీతంగా ఉండేటువంటి వాడికి ఎప్పుడు ఇది కలేనండి, వాడు పుట్టనే లేదు. ఓకే రండి. అది తత్పదం అపరోక్షం చెందిన వారి కథ. అది అపరోక్షం చెందిన చంద్రవల్ల నాకేం ప్రయోజనం అని అడిగేటోడు, ఇక్కడ ప్రయోజనం అడిగేటోడు వీడు ఎరుకులో ఉండేవాడు. చూడండి, నీకేం ప్రయోజనం కావాలన్నా చెప్పండి అంటే మీరు చెప్పలేరు. ఎందుకంటే ఆల్రెడీ 70 సంవత్సరాలు అయింది, మార్కెటింగ్ మేనేజర్ గా రిటైర్ అయినారు, సంసారం చూసినారు, పిల్లలు చూసినారు, మనవాళ్ళు చూసినారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే తప్ప ప్రపంచానికి అతీతంగా ఏదో పొందాలా, అది మీకు కావాల్సింది. ఆ ప్రపంచానికి అతీతంగా ఉండేది ఏదో పొందాలా అనేది పొందదగినట్టు మన ఆలోచన చేసినప్పుడు ప్రపంచానికి అతీతంగా ఉన్న పరిపూర్ణమే నువ్వు నీకు స్పష్టంగా తెలియజేసా 17వ అధ్యాయంలో. నువ్వే పరిపూర్ణం తెలిసినాక నువ్వు అక్కడ కర్తే లేడే, ఇంక పొందేది ఏముండదే. అదే అనమాట నిరుపాధికం అంటే. ఇప్పుడు నిరుపాధికం అంటే ఎవరైంది? ఫస్ట్ పర్సన్ అయింది. నిరుపాధికం అంటే నేను, అంటే అది పరమ పురుషుడు. దానికి రెండో అక్షరం చేర్చేదానికి లేదండి. తర్వాత ఇంకొక అక్షరం ఐ, అంటే ఇంగ్లీష్ లో ఒకే అక్షరం ఐ, తెలుగులో నేను, అది మాత్రమే ఉంది. అదే అక్కడ తత్వం, ఇక్కడ నిరుపాధికం కూడా అదే. కాదు గురుగారు, ఇక్కడ పాయింట్ ఏమీ చేయకుండా ఉండటం, ఏమీ మాట్లాడకుండా ఉండటమే పరిపూర్ణుడి యొక్క లక్షణం అంటారా? లేక ఏమి ఎలా చెయ్యాలి, ఎలా మాట్లాడాలని తెలియడం పరిపూర్ణం అంటారా? తెలియడం సాధన అండి. మరి ఇక్కడ ఏమి చేయకుండా ఏం మాట్లాడుకుంటాం పరిపూర్ణం ఎలా అవుతుంది? అదేనండి చెప్తానండి. ఏమి చేయకుండా ఇన్యాక్టివిటీ పరిపూర్ణం ఎలా అవుతుంది? ఇన్యాక్టివిటీనే పరిపూర్ణం అండి. అయితే యాక్టివిటీ చేస్తూ కూడా ఇన్యాక్టివిటీగా ఉండేటువంటి వాడు పరిపూర్ణుడు అండి. అదే అంటున్నా నేను, అక్కడ యాక్షన్ ఉంది, ఇన్యాక్టివిటీలో కూడా యాక్షన్ ఉంది, కానీ సరైన యాక్షన్, ధర్మబద్ధమైన యాక్షన్, ధర్మబద్ధమైనటువంటి చేతనం కాదంటారా? మంచి చర్చ అండి. నేను కాదన్నో, కాదంటారా అంటే మీకు సందేహం ఉందని అర్థం. సందేహ నివృత్తి అవుతుంది ఇక్కడ. మీకు సందేహం అయితే వచ్చింది కదా. నేను కాదని ఎందుకంటాను? మీకు అర్థమైతే మీ దగ్గరే ప్రశ్నించేవాడు ఉండడు. చూడండి, ప్రశ్నలు రెండండి. పని చేయకుండా ఉండడం, మీరు చెప్పింది పని చేయకుండా ఉండడం పరిపూర్ణమా, లేకుంటే పని మాట్లాడుకుంటూ ఉండడం పరిపూర్ణమా? ఓకే, పని చేయకుండా మాట్లాడకుండా ఉండడం పరిపూర్ణమా, మాట్లాడుతూ నిష్కామ కర్మ చేయడం పరిపూర్ణమా అని మీరు అడిగేది అంతే కదా. ఫలమాశించకుండా పని చేస్తూ ఉండడం పరిపూర్ణమా అని అడుగుతున్నారు. మీరు రెండో ప్రశ్న కూడా మొదటి ప్రశ్న కిందకే వస్తుందండి. చూడండి, పని చేయకుండా ఉండడం పరిపూర్ణమా అని అడిగింది ఎరుకే, మాయే. ఫలితం ఆశించకుండా పని జరుగుతూ ఉండడం పరిపూర్ణమా అని అడిగింది ఎరుకే. ఈ రెండిటికి నేను ఆన్సర్ ఏం చెప్తున్నానంటే, మీ దగ్గర ఉంది ఆన్సర్ అని చూపిస్తా. ఇప్పుడు ప్రశ్న ఎవరైతే వేసినారో అతనిలోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ ని గురువు తెచ్చియడు. గురువు ఆన్సర్ ని అవగాహన కలిగిస్తాడు, సూచన చేస్తాడండి. అసలు మీకు ఉపాధే లేదు అంటున్నాడు 17వ అధ్యాయంలో కదా మనం ఉండేది. నీకు ఉపాధే లేదు. నేను అంటే పరమ పురుషుడు, నేను అంటే పరిపూర్ణము, అంటే నువ్వు పరిపూర్ణుడేను. నీలో నాగేశ్వర ప్రసాద్ ఎప్పుడు కలగనే లేదు అనేటటువంటిది గాన మీకు బోధ దృఢీకరణ జరిగితే, ఈ దృఢీకరణ జరిగినటువంటి వాళ్ళు తత్పదస్థులు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సత్ అంటే పరిపూర్ణమే, అది యాక్షన్ లెస్ అవేర్నెస్. యాక్షన్ లెస్ అనేది పరిపూర్ణము, అవేర్నెస్ అనేది పరిపూర్ణుడు. యాక్షన్ లెస్ అవేర్నెస్. యాక్షన్ లెస్ అవేర్నెస్. ఇన్యాక్టివిటీ అంటే యాక్టివిటీ జరుగుతున్నప్పుడు కూడా యాక్టివిటీ జరగలేదని స్పృహతో ఉండేటువంటి వాడికి ఈ కర్తృత్వం వర్తిస్తుందా? కర్తృత్వం లేదు కానీ యాక్టివిటీ అయితే ఉంది. అయ్యో అయ్యో, యాక్టివిటీ ఉందేనే. ఆయన గాఢ నిద్రలో పోయి చెప్తావా ఈ మాట, నిద్రపోతున్నాను అంటావా? కర్తృత్వం లేని యాక్టివిటీ ఉంది. అది అక్కడ యాక్టివిటీ లేనట్టే, కానీ కర్తృత్వం లేని యాక్టివిటీ ఉందంటున్నాను. యాక్టివిటీ లేదు. అదేనండి చెప్తున్నాను. చూడండి, నాకే కోరిక ఉండకూడదు అనేది కూడా కోరికే. నేనేం పని చేయట్లేదు అనే మాట కూడా శబ్దమే.
కానీ నేను అడుగుతున్నది ఏంటంటే ఉమ్, బాగా గమనించండి, అది ఉదాహరణగా చెప్తున్నాను, మీకు అవగాహన కోసం చెప్తున్నా. ఉమ్. ఇప్పుడు మీకు ఎంత మాట్లాడినప్పటికీ ఇప్పుడు మీ వయసు ఎంత? 69 అండి. 69, 70 దగ్గరకు వచ్చినారు కదా. ఉమ్, ఇప్పుడు మీరు ఈ 69 అని మీరు చెప్పడంలో ఏముందంటే జాగ్రత్త వస్తుందండి. అవును. నా వయసు ఏంటంటే 50 అని చెప్తా, టక్కుని చెప్తానండి. ఉమ్, అంటే నేను పుట్టినట్లు 59 సంవత్సరాలుగా సౌర కుటుంబం ప్రకారం ఎరుక అనేది ఇక్కడ నాకు తెలుస్తా ఉంది, నేను మీకు చెప్తున్నా. ఉమ్, ఇదే నేను 51కి 69 ఒకరిని అడిగితే నాకు 40 అంటాడు. ఉమ్, అంటే అతను పుట్టి ఇన్నాళ్ళు పెరిగినట్లు అతని స్పృహలో ఉన్నాడు కదా. అవును. దీన్ని జాగ్రత్త అవస్థ అంటామండి. అవును. ఇదే అతను ఒక రోజుకు చనిపోబోతామనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది అతనికి. అవును. అదే వ్యక్తిని గాఢంగా నిద్రపోయేటప్పుడు గానా ఉమ్. నేను పుట్టినాననే స్పృహ అతనికి ఉంటుందా? అసలు గాఢ నిద్ర అనే ప్రసక్తి ఎందుకు వస్తుంది గురుగారు? Example జాగ్రత్తలో ఉన్నప్పుడు సుషుప్తి గురించి ఎందుకు ఆలోచించాలి అసలు మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘోర సంసారం నుంచి బయటపడాలని గాఢ నిద్రను ఉపయోగించే సూచన చేశారండి అచల ఋషి. అవును, శంకరాచార్యుల వారు వీళ్ళందరూ కూడా అదే చేసి చెప్పారు. పెద్ద పెద్ద మరి నేను అదే చెప్పాలి కానీ ఎందుకు నాకు అదే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాదు, నాగేశ్వర ప్రసాద్కి అర్థం కాలేదు, మీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. అదేలేండి. నాగేశ్వర ప్రసాద్కి అర్థం కాలేదు, నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ నిరుపాధికం అదే. ఇంకేందనుకున్నావు? గాఢ నిద్రను ఎందుకు పోలుస్తున్నాను అనుకున్నారు మీరు? నిరుపాధిక మగు బయలున అన్నారు కదా. నిరుపాధికం ఎట్టుంటుందండి అని మీరు అడగలేరు అనుకోండి. నేనేం చెప్పాలి మళ్ళా? ఇప్పుడే చూపిస్తాను నిరుపాధికాన్ని. ఉపాధి అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ వయసు 68, ఇది ఉపాధి కదా. ఇదే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు రాత్రి గాఢంగా నిద్రపోయి ఉండేటప్పుడు మీ వయసు ఎంత? చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటున్నారంటే ఇక్కడ 69 అని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు అదే చెప్తే గాఢ నిద్రలో పోయి చెప్పండి అని నేను అడుగుతానని మీకు తెలుసు. నిద్రలోకి పోయి మీ వయసు అంటే గాఢ నిద్రను సూచనగా చెప్తున్నారండి. మీరే చెప్పండి, గాఢ నిద్రను భావించేది కూడా చెప్పలేమని చెప్పేది కూడా నాగేశ్వర ప్రసాదే. అక్కడ మాత్రమే చెప్పడు. ఆ స్థితిలో మేలుకున్న వాడిని పరిపూర్ణుడు అంటారండి. ఇప్పుడు జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతల్లో వారు ఉన్నారండి, మనం కాదు. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతల్లో అది తెలిసిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి వాళ్ళు ఎందుకు ఉదాహరణగా గాఢ నిద్రను తీసుకోవాలనేటోడు మాయ. అది కేవలం ఉదాహరణ మాత్రమే. నిరుపాధికమగు బయలునా అని అక్కడ అడిగారు కాబట్టి, అక్కడ చెప్పారు కాబట్టి మీకు దాని ఉదాహరణగా చెప్తున్నా. మీరు తల్లి కడుపులో నుంచి బయట వచ్చిన తర్వాత మొదటి శ్వాస తీసుకోవడంతో ఎరుక అనేది స్టార్ట్ అయినట్టు భ్రమించిందండి పిండం. చివరి శ్వాస పోయేంత వరకు ఇది ఉంటదండి. కానీ చివరి శ్వాస అనేది మన చేతిలో లేదు కదా. కానీ గురుముఖంగా తెలుసుకోవాల్సింది మానవ జన్మకి, అందరు మానవులకు వారి చేతిలో ఉండాలి. అందుకని మన ఈ ప్రయత్నం గురుముఖంగా తెలిసినటువంటి వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అంటే తత్ అనేటువంటి పదాన్ని ఉచ్చరించి ఫలాన్ని ఏ మాత్రం ఆశించకుండా కేవలం అచల పరిపూర్ణుడు తాను అచల పరిపూర్ణుడు అనే దృష్టితోనే అస్పర్శ యోగాన్ని పాటిస్తూ యజ్ఞము, దానము, తపస్సు చేస్తున్నారు. సత్కర్మలకి ఈ లోకంలో ఆ లోకంలో కూడా ఫలము అని అంటారు కదా. అదే గన నిష్కామ కర్మ పూర్తిగా కర్త లేకుండా పని జరిగినప్పుడు అది ఫలము కాని ఫలం పరిపూర్ణమే. కర్త కాకుండా చేసేది. అవును, ఉపాధి కాని ఉపాధి. ఇప్పుడు మీది అదే నేను అదే అంటున్నాను. ఉపాధి కాని ఉపాధిగా ఉండాలి గాని అదే ఉపాధి కాని ఉపాధిగా ఉండే ఆయన పరిపూర్ణుడు. అదే నిరుపాధికంగా ఉంటాడు ఆయన, అశరీరుడు అంటారు ఆయన్ని. చేస్తూ చేయనట్టు ఉంటాడు. అది కానీ యాక్షన్ ఉంది అందులో. మళ్ళీ చూడు యాక్షన్ ఉంది, అందరు యాక్షన్ ఉంది అని చెప్పేట ఆయన కూడా యాక్షనే. ఏం చేస్తున్నారంటే అచల పరిపూర్ణుని వర్ణించి చెప్తున్నారు, బాగానే ఉంది. యాక్షన్ ఉంది అంటున్నారేంటి? ఎట్లా ఉంది యాక్షన్? గాఢ నిద్రలో ఏం యాక్షన్ ఉంది చెప్పండి? లేదు, అంతేలేండి. మన భావన అంతే. మనం ఏమి చేయకపోయి మన కర్త లేకుండా ఉన్నప్పుడు ఫలం ఆశించినప్పుడు వాడు చేయనట్లే భావన అంతే మనసులో. కానీ కర్త ఫలం ఆశించిన వాడు కూడా ఏదో చేస్తున్నాడు, చేయకుండా ఊరికే ఉండలేదు.
చేయకపోతే కర్త కాకుండా ఎట్లా పోతాడు? చేయకపోతేనే కర్త అనే ప్రశ్న రాదు కదా. చేస్తే కదా కర్త ఉన్నాడా కర్త లేడా అనే భావన, ఫలం ఆశిస్తున్నాడా లేదా అనేది వచ్చేది మనకి ఆలోచన. ప్రశ్న మీకు, మీరు గాఢ నిద్రలో మీ వయసు నాకు చెప్పండి ఫోన్ చేసి. అది చెప్పలేం గురుగారు, దాన్ని ఎలా చెప్తాము? నేను చెప్పేది కూడా అది మనసుతో ఊహించేదే కాదు. ఊహకు అందగర అనేది దేహి దేహం. అది ఇప్పుడు మనం దేహి దేహంతో మాట్లాడుతున్నాం మన ఇద్దరు అండి. దేహి దేహం కాదయ్యా, అది ఊహించేది కాదు, ఊహకే అది అందదు. కానీ అది నువ్వే, అందుకని తత్పదంతో తెలియజేశారు. 17 అధ్యాయాలు అయిపోయి చివరిగా సూచన ఇది. తత్ అంటే నువ్వే పరిపూర్ణమే, నువ్వు పరమ పురుషుడే, నువ్వు తప్ప రెండవది లేదు, నువ్వే పరిపూర్ణమని కదా కృష్ణ ప్రభువులు చెప్తాండే. ఇంకా నేను ఒక్కడే ఉన్నప్పటికీ యాక్షన్ ఏముందంటారా? అసలు ఒక్కడు మాత్రం ఎందుకు ఉండాలి? అదేనండి ఆన్సర్. రెండవది ఉంటే కదా పని జరిగేదే. అవును. కాబట్టి నువ్వు ఒకటే ఉండేటప్పుడు, ఒకటే అంటే ఏంది? ఇది ఉపాధి, అది నిరుపాధికం కదా. నిరుపాధికం ములుగు చేదానికి సందు లేకుండా ఉండే నిరుపాధికం నువ్వు అని చెప్పిన తర్వాత ఒకటి ఉన్నప్పుడు ఉపాధి ఉంటే, లేకపోతే ఆ ప్రశ్న రాదు అండి ఆడ. ఉంటే లేకపోతే కాదు తండ్రి. అది మీరంటూ ప్రూఫ్ కూడా చెప్తున్నా కదా. గాఢ నిద్రలో మీరు ఒకటా రెండా, మీకు ఎంతమంది పిల్లలు ఏమే అనేది మీకు గుర్తుంది ఆడ. అబద్ధం అనే గుర్తును వదిలేయడం. నువ్వు పరిపూర్ణం అనే విషయం మర్చిపోయినావు. నీ పరిపూర్ణమని నీ గుర్తు చేసేస్తున్నానంటే మధ్యలో వచ్చింది అబద్ధపు గుర్తును వదిలేస్తే నువ్వు పరిపూర్ణమే. ముందు పరిపూర్ణమే, నువ్వు తర్వాత పరిపూర్ణమే, ఇప్పుడు పరిపూర్ణమే. నువ్వు స్థిరుడు, శాశ్వతుడు, నిత్యుడు, సత్యవంతుడు. కానీ మీరు ఎప్పుడైతే ఎరుకకు, జాగ్రత్త అవస్థకు మీరు అటాచ్ అవుతారో అప్పుడు మీరేం చెప్తున్నారంటే, ఎట్టండి అది యాక్టివిటీ ఉంది కదా, కర్తృత్వం లేకుండా చేస్తున్నాడు కదా అంటే, కర్తృత్వం లేకుండా చేస్తున్నాడు కదా అనేదే కర్తృత్వం. వెరీ సింపుల్ గా చెప్తా చూడండి, ఇంకా సింపుల్ గా చెప్తానండి. ఇప్పుడు మీనింగ్లెస్ వాయిస్ ఈజ్ ఓన్లీ నైస్. మీనింగ్లెస్ వాయిస్ ఈజ్ ఓన్లీ నైస్. కర్మలన్నీ కార్యాలే, కానీ కర్త ఉండే కర్మ కర్మే. కర్త లేని కర్మ మాత్రమే కార్యం. కర్త లేని కర్మ కార్యం అనబడుతుంది. కర్త లేని కర్మ చేయు కర్మ కౌశలమే యోగం. కర్మ చేసేటప్పుడు ఇప్పుడు మీరు క్లాస్ స్టార్ట్ అయ్యి, అది ప్రూఫ్ కూడా ఎగ్జాంపుల్ వచ్చేస్తాం మీకు ఇక్కడనే. 21 నిమిషాలు అయింది క్లాస్ ప్రారంభమై. ఇప్పుడు మీరు కన్ను ఆడుకుంటారు కదా, చాలా సార్. ఎన్ని లెక్కేసి చెప్పండి. ఇప్పుడు చెప్పలేవు. ఇప్పుడు పని మాత్రం జరిగింది. ఆడ కర్త ఏడు ఉన్నాడు చెప్పండి. ఆడ కర్త ఇప్పుడు శ్వాసను ఎన్నిసార్లు లోపలికి పీల్చుకున్నారు, ఎన్నిసార్లు బయటకు వదిలినారు, అది శ్వాసతోనే ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉండేది కూడా. చెప్పలేదు. ఎన్ని శ్వాసలు పిలిచాను, ఎన్నిసార్లు కన్ను రెప్పలాటాను, కానీ ఆ శ్వాస ఉంది, కన్ను రెప్పలాటం ఉంది. అబ్బా, అది ఉంది అనేది నాగేశ్వర ప్రసాద్. మళ్ళా మీరు దానికి ఎప్పుడైతే అంటుకుంటారో అప్పుడే మీకు కరెక్ట్గా ఫీల్ అవుతారు. అది గమనిస్తే ఉంది, గమనించకపోతే లేదు. ఇప్పుడు నేను చెప్పేంత వరకు మీకు అది ఐడియా లేదు కదా. అవును, ఇప్పుడు గమనించాను కనుక ఉంది. అంటే గమనించవద్దు, ఉదాసీనంగా ఉండమనంటారా? మరి ఉదాసీన వదాసీనో గుణైర్యోన విచాల్యతే, ఎంత స్పష్టంగా చెప్పాడు. నువ్వు ఉదాసీనంగా ఉండడం అంటే కర్తను అంటుకోకుండా ఉండడం. అంటించుకున్నవాడే కర్త. ఇది బాగుంది. ఉదాసీనంగా ఉంటే కర్తను కూడా అంటుకోకుండా ఉంటాం. అంతేనండి, అది స్పష్టంగా చెప్పేశారు. మరి లేకనే కలిగినట్టి నిరుపాధికమగు బయలైన నువ్వు లేకనే కలిగినటువంటి శ్వాసని నువ్వు అనవసరంగా ఎరుకగా ఫీల్ అయిపోయి దానికి అటాచ్ అయిపోయి అది నిజం అనుకొని పరిపూర్ణం అంటే నాకేం ఉపయోగం అని అడుగుతున్నావు. పరిపూర్ణంలో నువ్వు లేదని తెలియడమే నీకు ఉపయోగం. అప్పుడు నువ్వే పరిపూర్ణ. ఈ ఉపమానం మాత్రం చాలా అద్భుతం గురుగారు. మీరంతా చెప్పండి. ఏంటంటే కన్నురెప్పలు ఎన్నిసార్లు ఆడటం తెలియదు, శ్వాస ఎన్నిసార్లు చేసిన తెలియదు. మనం గమనిస్తేనే తెలుస్తోంది. అటువంటి ఉదాసీన స్థితిలో మనం ఉండాలి. అలా గమనించిన స్థితిలో మనం ఉండటమే పరిపూర్ణం అనేది చక్కని సూచన. ఇది నాకైతే చాలా బాగుంది. అనుమానమే లేదండి. 5వ అధ్యాయం 8-9 శ్లోకాల్లో ఉండే ఉదాహరణ అది. నా మైండ్ లో నుంచి చెప్పింది కదా, ఆయన చెప్పింది. అదే చక్కని ఉదాహరణ. ఇది కొంచెం అది బాగుంది, చక్కగా ఉంది. వెరీ గుడ్. పెద్ద ఆయన చెప్పింది అది. అయితే ఆ స్థితిలో ఉండడాన్ని ఎవరు ప్రాక్టీస్ చేసుకోవాలి చెప్పండి? ఎవరికి వారు ఎవరు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలా. అది ఒకరు తెచ్చిచ్చేది కాదు. కాబట్టి ఎరుక అన్న కరువులే అంటే గుర్తండి.
పర్యాయ నామాలు అనే దానికి అర్థం చెప్తాను మీకు ఇప్పుడు. ఉమ్, పర్యాయ పదాలు అంటే ఏదైనా ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే మరికొన్ని పదాలు చెప్పడాన్ని పర్యాయ పదాలు అంటారండి. ఉమ్, అదే అర్థాన్ని ఇచ్చే పదాలు అయి ఉండాలి అన్ని పదాలు కూడా. ఉమ్, ఉదాహరణకి ఇప్పుడు ఆ హస్తము ఉంది. ఉమ్, హస్తము అంటే అర్థం ఏంటి? ఉమ్. హస్తము అంటే అర్థం చెప్పు. చెయ్యి చెయ్యి. హస్తము చెయ్యి, అదేనా? ఉమ్, కరము చెయ్యి, ఉమ్. పాణి చెయ్యి. పాణి చెయ్యి. రైట్. హస్తము, కరము, పాణి ఇవన్నిటికి ఒకే అర్థం ఉందా లేదా? ఓకే, అవును. అదే విధంగా ఎరుక, గుర్తు, అబద్ధం గుర్తు, మాయ, కరువలి పదాలు ఎన్నైనా పెట్టుకోండి. ఉమ్, అదే అక్కడ చెప్పారు ఏమని, కేవలము శ్వాసకే ఈ పేర్లన్నీ, శ్వాసకు పర్యాయ పదాలే కరువలి, ఎరుక, కడు. కడు అంటే మిక్కిలి, మాయ ఉమ్, అంటే వ్యష్టిలో దీన్ని ఏమన్నామంటే శ్వాస అన్నాము, సమిష్టిలో వాయువు అన్నాము, వ్యష్టిలో జీవుడు అన్నాము, సమిష్టిలో ఈశ్వరుడు అన్నాము. మీరు ఏం పేర్లు పెట్టుకున్నప్పటికీ ఉమ్, ఎరుకకు పర్యాయ నామాలే తప్ప పరిపూర్ణానికి ఏ పేరు లేదు. అది నిరుపాధికము. ఉమ్, సోపాధికానికి బంధితుడైనప్పుడు మనం నమ్మేస్తాం దీన్ని. ఉమ్, బంధం ఊహించింది, ఉమ్, పరిపూర్ణం ఉండేది. ఉమ్, ఊహించింది ఊహభోవాలన ఊహ జగము, ఉత్త జగము, మానసిక జగం. ఉమ్, మనసు కనిపించేదే జగం. ఉమ్, జన్మించినట్లు గతించినట్లు తెలియబడేదే జగం. ఉమ్. అబద్ధంగా ఊహించింది అబద్ధం అని తెలిస్తే నిజం నువ్వే తండ్రి. తత్పదం నీకు జరుగుతాడు. తత్ అంటే నువ్వే, పరిపూర్ణుడు నువ్వే. ఉమ్, కనుక దీనికి సంక్షిప్తంగా భావార్థం చూద్దామా? ఉమ్, క్షర అక్షర ఉపాధి ద్వయదోష సహితము ఎరుక. ఉమ్, ద్వయం అండి ఎరుక. ఉమ్. అవునండి. ద్వయదోష రహితమై నిత్య సత్య శాశ్వతమైన అచల పరిపూర్ణము, నిరుపాధికము. ఉమ్, ఆ నిరుపాధికమైనటువంటి నీలో ఉమ్, పరిపూర్ణుడనే అంటా నిన్నటి నుంచి నేను. మారే ప్రశ్న లేదు. ఉమ్, నీలో స్థానము లేక, అసలు సంబంధమే లేకనే ఉన్నట్లుగా తోచబడినటువంటి భ్రాంతి సహితమైనటువంటి ఈ యొక్క గుర్తుని ప్రాణం అంటారు, చైతన్యం అంటారు, చైతన్య రహిత ప్రాణం అంటారు, మాయ అంటారు. ఎన్ని పేర్లతో వ్యవహరించబడినా లేనిది లేనే లేదు, లేని దానికే తప్ప ఉండే పరిపూర్ణంగా పేరు పెట్టేదానికి లేనిది లేదు అనేది భావం అండి. ఉమ్. దానికి మరికొన్ని పర్యాయ పదాలని 88వ కంద పద్యంలో తర్వాత ఎపిసోడ్ లో చెప్తారు. మనం అట్లా గురుగారు. పరిపూర్ణంలో లేని ఎరుకకు ఉన్నటువంటి పర్యాయ పదాలు. ఇప్పుడు లేనిది లేదన్నా ఉన్నది ఉన్నా రెండు ఇరుకే కదా. ఎస్ ఎస్ ఎస్, అనుమానమే లేదు. ఉమ్, లేనిది లేదన్నా ఉన్నది ఉందన్నా ఎరుకే. ఉమ్. మరి మాట లేని దాన్ని మాటతోనే కదా తెలియాలి. అవును, పరిపూర్ణంతో నేను వచ్చి మీకు పాఠం చెప్పేదే. అవును, చెప్పలేదు. ఎరుకతోనే తెలియాలి. ఉమ్, అందుకని అర్హులకే ఈ బోధ అన్నారు. ఉమ్. ఇంత అత్యంత ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకే ఈ బోధ అన్నారు. నాలాంటి వాడికి కాదేమో, ఆ? నాలాంటి వాడికి కాదేమో గురువు గారు. ఇలాంటి వాడికి, నాగేశ్వర ప్రసాద్ లాంటి వాడికి కాదు. ఇటువంటి అనవసరమైన క్వశ్చన్ వేసేవాడికి కాదేమో. మంచి ప్రశ్న అండి మీరు వేసేటువంటి. ఇప్పుడు వేసిన ప్రశ్న కూడా చూడండి. నాలాంటి వాడికి కాదేమో అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా క్లియర్ గా చూడండి. నా లాంటి అన్నారు కదా, అందులో ఉండేటువంటి నేను, అందులో నేను ఉందా లేదా? అది ఎరుకకు జాయింట్ అయిన నేనండి. నా లాంటి నేను అంటే అర్థమే, నా లాంటి వాడికి అంటే నాగేశ్వర ప్రసాద్ లాంటి అని అర్థం. నాలాంటి వాడికి అర్థం కాదు అంటే నాగేశ్వర ప్రసాద్ లాంటి వాడికి అర్థం కాదు. వాస్తవం పూజారి వెంకటేశ్వర లాంటి వాడికి అర్థం కాదు. అంటే నాలాంటి అంటే అక్కడ ఉండే నేను ఎరుకకు జాయింట్ అయింది. అదే నాగేశ్వర ప్రసాద్ లో నిరుపాధికమైన నేను ఎక్కడ పోలే. వెలుగొచ్చేదానికి సందు లేకుండా ఉండేటటువంటి ఆ యొక్క నేను, ఆ యొక్క నిరుపాధికము, ఆ యొక్క నేను పరిపూర్ణాన్ని నేను అంటున్నానండి. అచల పరిపూర్ణము నేను, ఉత్తమ పురుషుడు లేకపోతే పురుషోత్తముడు ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవాల్సిన పని లేదు. నాలాంటి వాడు అంటే పూజారి వెంకటేశ్వరం లాంటి వాడు. నా లాంటి అనే దాంట్లో నేను వచ్చి జాయింట్ అయింది. దేనికి జాయింట్ అయింది? ఎరుకకు జాయింట్ అయింది.
ఉమ్, అది డూప్లికేట్. ఆ, ఉపాధి సహితం. ఉమ్. నిరుపాధికం వచ్చి నేను, అంతే, దానికి ఏం చేర్చలేము. అది ఉన్నది ఏదో నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని మీరు చెప్తున్నారు. అది క్లియర్. ఖచ్చితంగా అనుమానమే లేదు. అనుభవపూర్వకంగా తెలిసిన తర్వాత నీకు అదే అనుభవంలో ఉంటది. ఇది కూడా అంతే, సత్యం. నేను చెప్పడానికి లేదు, ఇంకోళ్ళు చెప్తే వినటానికి లేదు. ఎగ్జాక్ట్. గురు శిష్య న్యాయం అంటే ఇదేనండి. ఉమ్, ఉన్నదాన్ని అనుభవపూర్వకంగా మీరే తెలుసుకోవాలి. ఉమ్, అక్కడికి నేను రాలేను. ఉమ్. అంటే పూజారి వెంకటేశ్వర రాలేడని అర్థం. అవునండి. కాబట్టి నిజమైన నేను పరిపూర్ణమే. నిజమైన నేను తత్. ఉమ్, అదే త్వం. అది నీ నిజ రూపము అచలము. పడాల వెంకటేశ్వర స్వామి. ఆ, అక్కడ కర్త మిగిలి ఉండకుండుగాక అంతవరకు అయిందండి నిన్న. అదండి. ఓకే. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనము జ్ఞానయజ్ఞం 2వ భాగం ఆ, ఉమ్, 977వ ఎపిసోడ్ లో 2వ భాగంలో నిన్న మనకు నీ నిజ రూపము అచలమని తెలియడమే తత్ అని తెలుసుకున్నాం. ఉమ్, ఈ తత్తుకు అనభిసందాయ. ఉమ్, అనభిసందాయ అంటే ఈ తత్ ప్రపంచానికి అంటకుండా ఉంటుందని అర్థం. ఉమ్, అనభిసందాయ అనేటువంటి పదానికి ఉమ్, ఫలితమునకు సంబంధపడకుండా ఉంటుందని అర్థం. ఉమ్, ఫలితమునకు సంబంధపడకుండా ఉండేదాన్నే ఉమ్, అకర్త అంటారు. ఉమ్, కాబట్టి ఈ యొక్క మోక్షకాంక్షలు ఎప్పుడు కూడా తత్ అనేటువంటి ఆ యొక్క అచల పరిపూర్ణం తెలిసిన వారు, అచల పరిపూర్ణులు అనభిసందాయంగా ఉంటారు. ఆ, వారి ద్వారా జరిగే పనులన్నీ కూడా నా మమ అని జరుగుతాయి. ఉమ్, నా మమ. చూడండి, ఈ రీతిన తత్రూపియగు బ్రహ్మకు ఉమ్, తమ సమస్త కర్మలను సమర్పించి, ఆ, దీన్ని గర్భగీతలో బ్రహ్మాగ్ని అంటారండి. ఉమ్, మామూలు జ్ఞానాగ్ని అని ఉపయోగించారు కదా, ఆ, గురుగారు. ఆ, సూచన కోసం దీన్నే గర్భగీతలో బ్రహ్మాగ్ని అని కూడా ఉపయోగిస్తాడండి. ఉమ్, ఇక్కడ చెప్తారు బ్రహ్మాగ్ని అనే పదం ఇక్కడ వాడతారు మళ్ళీ. బ్రహ్మాగ్ని. బాగుంది. ఉమ్, బ్రహ్మాగ్ని అంటే అచల పరిపూర్ణ గురుమూర్తితో నేను తెలుసుకుంటున్నటువంటి తెలివితో, ఉమ్, అచల పరిపూర్ణ గురుమూర్తే నా సహస్రారంలో ఉండేవాడని తెలిసిపోయిన తర్వాత నాకు రెండోది ఎట్లుంటదండి? అది. ఉమ్, అది గురుగారు. ఉమ్, అదే బ్రహ్మాగ్ని అంటే అండి. ఉమ్, అందుకని చూడండి, తత్రూపియగు బ్రహ్మకు అంటే అచల పరిపూర్ణుడైన సాజన్మ సాకార సద్గురుమూర్తికి. ఉమ్, నిన్న నాగేశ్వరరావు గారు రిప్లై ఇచ్చినట్టున్నారు ఆ గ్రూప్ లో. ఉమ్, పరిపూర్ణాన్ని వేడుకుంటివా, ఎరుకను పోగొట్టమని పరిపూర్ణాన్ని వేడుకుంటివా అని ఎవరో క్వశ్చన్ వేశారు. ఆ, ఆయన ఇచ్చినాడు ఆన్సరు. ఆ, పరిపూర్ణాన్ని నేను వేడుకునేది ఏందయ్యా, పరిపూర్ణమే నాకు సాజన్మ సాకార సద్గురుమూర్తిగా వచ్చి నువ్వే పరిపూర్ణం అని తెలియజేసిన తర్వాత ఆ, గురుగారు నేను పరిపూర్ణాన్ని వేడుకునేది ఏంటికండి, మళ్ళీ కొత్తగా నాగేశ్వర ప్రసాద్ ఉంటే వేడుకుంటాడా? ఉమ్. ఆయన నిన్న ఇచ్చిన రిప్లై అదేనండి, గ్రూప్ లో పెట్టాడు. ఇప్పుడు గురువు పరిపూర్ణని తెలియజేయడం గాని, శిష్యుడు పరిపూర్ణం అని అనుకోవడం గాని రెండు ఇరికే కదా గురుగారు. మరి దాని ప్రకారం అవునండి, కాబట్టే పరిపూర్ణాన్ని గురించి నేను ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా, నేను ప్రశ్నించాల్సింది కానీ నేను తెలుసుకోవాల్సింది కానీ ఏం లేదని కదా అంటున్నాడు ఆయన. అంతేలేదు. సద్గురు చెప్పింది కూడా ఒక రకంగా ఎరికే, అది సూచన కూడా ఎరికే కదా. సూచన ఎరికేనండి. ఉమ్, ఇప్పుడు మరణం ఎరికే, ఉమ్, మరణించిన తర్వాత అది మరుపు కదా. అంతే. ఇప్పుడు కళను గురించి చెప్పడం కూడా ఎరికే, ఉమ్, కానీ కళ లేనిదని చెప్తేనే కదా తెలుస్తుంది మేలుకున్నానని. నేను మేలుకున్నానని ఇప్పుడు చెప్తేనే కదా తెలుస్తుంది మేలకు వచ్చినాడని. ఆ, కాబట్టి అచల పరిపూర్ణమే నాకు సాజన్మ సాకార సద్గురుమూర్తిగా వచ్చి ఆ, పరిపూర్ణాన్ని నాకు తెలిసినా అనలేదు ఆయన. అదే అండి, అదే. ఉమ్, నాకు తెలిపిన తర్వాత నన్ను ఎవరు పిలవబాకండి, చాలా మంది పిలుస్తారు ఆయన్ని. ఉమ్, ఏందయ్యా మీరు పోయి అది జ్ఞానయజ్ఞం అని దాంట్లో తగులుకొని బిక్కరిస్తున్నారు, నా దగ్గరకు వచ్చేయండి నేను అన్ని ఇస్తానంటాడు. దానికి ఆన్సర్ ఇచ్చినాడు ఆయన. అదే సద్గురు చెప్పే సూచనలో అంతరార్థం తెలుసుకోవాలి, అది అక్కడ విషయం. ఉమ్, అంతే కదా. ఉమ్, మళ్ళీ నేను ప్రార్థించేదానికి రెండోది ఏడుంది అంటాడు. ఉమ్, నేను ప్రార్థించాలంటే రెండోది ఉందా? లేదండి. అది మీరు ఇచ్చిన ఆన్సర్ అయితే ముందు మీరు కూడా అదే ఆన్సర్ ఇచ్చారు. ఉమ్, నేను తప్ప రెండవది లేనప్పుడు నేను కోరేది ఏముంటది అని చెప్పినారు కదా మీరు. ఇక అప్పుడు ఏదో ఉపాధి ఉంటే, లేకపోతే ఏముంటే లేకపోతే ఏమున్నా లేకపోయినా అనేది నాగేశ్వర ప్రసాద్, మీరు కాదు. ఆ, మీరు ఒక్కరే ఉన్నారు అందులో. మనం జరుగుతా ఉంటే జ్ఞానయజ్ఞం లేదు. ఆ, కాబట్టి తత్రూపేగు బ్రహ్మకు తన సమస్త కర్మలను సమర్పించేవారు నా మమ.
అంటే నాగేశ్వర ప్రసాద్ లేదు. అదే ఆ, నా మమ అంటే అర్థం చెప్పేదా? నా మమ్మ చెప్పండి, నోట్ చేసుకుంటాను. నా మమ్మ. పెట్టాడు, నా మమ అని పెట్టాడు కదా, ఆ, దాని అర్థం చెప్తాను చూడండి. నా మమ అంటే నాదంటూ ఏది లేదు. నాదంటూ ఏది లేదు. మమ అంటే నేను అనుకోవాలంటారుగా. పూజారులు చెప్పేటప్పుడు మమ అనుకోండి అంటారుగా. అది చెప్తాను మరి, వెరీ వెరీ క్లియర్. పెళ్లి చేసేటప్పుడు కూడా చెప్తారులే, పెళ్లి చేసేటప్పుడు మమ అనుకో అంటే ఏంది మమ అని తెలియదు. అది ఆ, మమ అంటే నాదే అని అర్థం, చెప్పింది నాకే వర్తిస్తుంది, ఆ ప్రతిజ్ఞ నేను చేసినట్టు లెక్క అని అర్థం. ఆ, అక్కడ మమ అంటే ఆ, ధర్మేత్వయ ఏషా నాతి చరితవ్య నాతి చరామి అంటాడు. ఉమ్. ఆడ పెళ్లి చేసుకుంటాడు, అది పూజారి కాదు, పెళ్లి కొడుకే. ఆ మంత్రాలంతా చెప్పి నువ్వు మమ అనుకో అంటే ఈ మంత్రం నాకు వర్తించుగాక అని అర్థం. అది మమ, అవి నాకు వర్తించుగాక. ఉమ్. ఇక్కడ అట్ట కాదు, నా మమ. ఆ, ఏమో ఇది కూడా మీ వల్ల తెలుసుకుంటాడా, నేను పెళ్లి మంత్రాలు అవన్నీ తెలియదు నాకు నిజానికి. తెలియకపోతే మాత్రాడి చెప్తారు గురుగారు. బాగా నా చెప్పారు. మంత్రాలు తెలుసు, దాని అర్థం తెలుసు. ఆ, బాగా చెప్పారు గురుగారు, బాగా క్లియర్ గా మాకు. అక్కడ మమ అంటే ఆ, నాది అనుకో, నేను చెప్పినట్టు అని అనుకో అని అర్థం, నీకు వర్తిస్తుంది అని అర్థం మమ అంటే. అంతే, వర్తిస్తుంది, పూజారికి వర్తిస్తుంది. ఇక్కడ పెళ్లి కొడుకు వర్తిస్తుంది అని అర్థం. ఆయన మధ్యలో మంత్రం చెప్తాడు, డబ్బు తీసుకుని పోతా ఉంటాడు, దక్షిణ తీసుకుని, ఆయన ఏం లేదు, భరించాల్సింది ఈడే. అంతే, అది కర్త గారి కర్త. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే నా మమ అంటే అక్కడ మమ అంటే నాది నేను అని అర్థం. నా మమ అంటే నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి నేను లేదు కాబట్టి. ఇందులో ఇంత అర్థం ఉందా? మీరు చెప్తేనే అర్థమైతే ఉందండి నాకు. చెప్పండి. నాగేశ్వర ప్రసాద్ అనేవాడు ఇక్కడ లేడు కాబట్టి, నేను అనేది ఫస్ట్ పర్సన్ నేను మాత్రమే ఉంది కాబట్టి, నా మమ నేను లేనప్పుడు ఇదంతా నాదెట్టవుతుంది? నాగేశ్వర ప్రసాద్ అనే నేను లేనప్పుడు జ్ఞానయజ్ఞం నాదెట్టవుతుంది? అది ఈ అర్థం ఇంత ఉంటుందని నాకు మీరు చెప్తే తప్ప తెలియలే. నా మమ నాకు దీర్ఘం లేదు. నా చిన్న ఓకే, నాకు దీర్ఘం లేదు. ఈ సక్కర్ ఓకే, నాకు దీర్ఘం లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నా మమ నా లేదు అంతవరకు చూడండి. నా లేదంటే నాదనేది ఏది లేదు, నాదనేది ఏమి లేదు. ఓకే, అది నాకు నేను లేదు. ఎందుకంటే డూప్లికేట్ నేను లేదని తెలిసిపోయింది కాబట్టి. అది లేదనేది నాకు వర్తించుగాక. వినండి, మళ్ళీ అదే వాక్యాన్ని తిప్పి చెప్తాను. తత్రూపయగు బ్రహ్మకు అంటే అచల పరిపూర్ణ సద్గురుమూర్తికి. తత్ రూపి అంటే నిన్న ఆయన పెట్టిన ఆన్సరే ఇదే. అంతే, తత్ రూపి అంటే అచల పరిపూర్ణమే రూపు దాల్చి వచ్చిందా అన్నట్లుగా. ఉదాహరణలు చెప్తారు గానీ మనం అర్థం చేసుకోవాలండి. ఆయన పత్రిజీ చెప్తాడు, దాంట్లో జగద్గురు ఆదిశంకర సినిమాలో ఆయనకు చిన్న క్యారెక్టర్ ఇచ్చినట్టున్నారు పత్రిజీ గారికి. చూడలేదండి. ఆయన చెప్తాడు జగద్గురు ఆదిశంకరులకి గురువుగా ఏదో ఇచ్చినాడు ఆయన కాడ. అట్లాగని గమనించాలి, సినిమా చూసే కానీ గమనించాల. ఓకే, ఆ క్యారెక్టర్ లో చెప్తాను చూడండి. నాయన కైలాసానికి కాషాయం కట్టినట్టుంది నాయన అంటాడు. కైలాసానికి కాషాయం కట్టినట్టుంది నాయన అంటే ఆయన ఏం పర్వతం అంటే అతనిని పొగడడం కోసం వేరే మాటలు లేక అట్లా చెప్తారు. ఇక్కడ కూడా తత్ అంటే పరిపూర్ణము అని కేవలం మాటలు, మీరు చెప్పినట్టు మాటలంతా ఎరుకే. పరిపూర్ణ పరబ్రహ్మమునకు తన కర్మల్ని సమర్పించగలడా నేరుగా? వీనికి అంత ఇది ఉందా? అదే సద్గురుమూర్తినే ఆ పరిపూర్ణంగా భావించి ఇతనిని ఆ పరిపూర్ణ గురుమూర్తికి అప్పచెప్పేశాడు. అదే తన స్వతంత్రాన్ని తన గురువుకి బానిసలాగా ఉండాలండి, బానిసలాగా పోగొట్టుకోవాలండి. అంతే అంతే. అందుకని అక్కడ చెప్పాను కదా మీకు, మేకా నిర్భయానందనే మీ నుంచి నాకు ఆన్సర్లు ఇస్తున్నారు, మీకు సంబంధం లేదు అది. అంతేనండి, మీ గురువు గారే నాకు మీ నుంచి క్వశ్చన్ వేస్తున్నాడు, ఆయనే ఆన్సర్లు నాకు ఇస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా భావిస్తే సరిపోయిందండి. అక్కడ మీరు ఉండరు ఇంకా. అంతే అంతే గురువు, అంతే 100% సత్యం అది. కాబట్టి తత్రూపయగు బ్రహ్మ సాజన్మ సాకార సద్గురుమూర్తి అండి. తమ సమస్త కర్మలను సమర్పించి వాళ్ళు నా మమ అని చెప్పి, ఇక్కడ పూజారి వెంకటేశం అనేవాడు లేడు, ఆయన్ని పూర్తిగా సద్గురుమూర్తికి ఇచ్చేసాము.
పూజారి వెంకటేశం లేడు, ఇది సద్గురు మాత్రమే ఉన్నాడు ఇక్కడ అని తెలిసిన తర్వాత తమ్ము తామే సమస్త కర్మ ఫలముల నుండి వేరు చేసి కొందురు. పట్టుకోండి, నేను చేసేది లేదు, మీరే చేసుకోవాలి, సమర్పించుకోవాలి. నేనెట్లొస్తాడికి? ఎవరి కర్మల నుంచి వాళ్ళే వేరు చేసుకోవాలి వాళ్ళని గురువుకి ఇచ్చేసి. అటు పిమ్మట అతని నుంచి చేసే పనులు ఎటు జరుగుతాయి చూడండి. తర్వాత కూడా ఓం తత్సత్ అని పలుకుతాడు. అటు పిమ్మట ఓంకారముచే ఆరంభించబడి తత్కారముచే బ్రహ్మార్పణము. ఎట్ట కర్మలు లేకుండా చేస్తాడంటే వాడు ప్రారంభం ఓంకారంతోనే, కానీ తత్కారము చేత బ్రహ్మార్పణము ఉనర్చబడినటువంటి కర్మలు, ప్రారంభించబడిన కర్మ ఓంకారానికి సృష్టికి సంబంధించిన శక్తితోనే అతని శరీరాన్ని ఉపయోగిస్తాడు. కానీ సృష్టికి సంబంధించిన శక్తితో ఉపయోగించినటువంటి కర్మ కర్తగా అతను గురువుకి అప్పచెప్పాడు కాబట్టి, కర్తగా అతను లేడు కాబట్టి, తన కర్తృత్వాన్ని గురువుకి అప్పచెప్పాడు కాబట్టి అతని కర్మలు ఈ రీతిన బ్రహ్మరూపమును పొందుము. సద్గురార్పణం అనే నడుస్తుంటుంది. అంటే తనుమన ధనాలు అర్పించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆడ అర్పించే తనుమన ధనాలు కాదు, ఇది కర్మలు గురువుకి అంటిస్తున్నాడు. ఇదే కర్తను ఇచ్చేస్తున్నాడు అంతే. కాబట్టి కేవలము అవి బయటకు చూచుటకు మాత్రం మిగతా వారికి కర్మలుగా కనిపించును. చెప్పాను కదా మీకు, మీనింగ్లెస్ వాయిస్ ఈజ్ ఓన్లీ నాయిస్. అందులో ఫలితము అతను కోరకుండా ఉండేటప్పుడు అతను కర్త ఎలా అవుతాడు? కర్తకు కలిగి ఉండేటువంటి కర్తృత్వాభిమానం అతనికి లేనప్పుడు అతనికి ద్వైత భావం లేదు కదా. ఈ బాహ్య కర్మ బ్రహ్మార్పణం ఉనర్చినప్పటికీ అది కూడా బ్రహ్మరూపమును పొందదు. మాయాశబలిత బ్రహ్మరూపమును అది పొందదు. నామరూపాల చేంజెస్ దానికి వర్తించదు. బాల్యము, యవ్వనము, కౌమారము దానికి వర్తించదు. అందుకనే కదా రాముడే కృష్ణుడుగా చెప్తూ ఉంటాడు. అక్కడ అడవిలో పండుకున్నా, ఇక్కడ సామ్రాజ్యంలో హంసతూలిక తల్పంపై నిద్రపోయినా నాకు రెండు ఒకటే అంటాడు. 14 సంవత్సరాలు వనవాసం చేసింది, ఆయనకి ఏమీ ఇబ్బంది లేదు. ఇక్కడ హాయిగా ద్వారకా నగర పరిపాలకుడుగా ఉన్నింది, హాయిగా ఇద్దరికి కొట్లాట పెట్టేసి హాయిగా వేడుక చూస్తా రథం మీద తిరుగుతా ఉన్నింది. ఇక్కడ లెక్కలేదు ఆయన. అక్కడ స్వయంగా యుద్ధం చేశాడు, ఇక్కడ అర్జునుడిలో యుద్ధం చేసినాడు. రాముడు స్వయంగా అక్కడ యుద్ధం చేశాడు రామాయణంలో, ఇక్కడ అర్జునుడిలో యుద్ధం చేశాడు. గురువుగా కూర్చొని హాయిగా గుర్రం మీద ఉన్నాడు, గుర్రం మీద తిరుగుతా ఉన్నాడు. ఎక్కడున్నా ఆయనే అంతే. ఆయన కర్తృత్వం ఉండదు. అంతే గురువు. అక్కడ వశిష్ఠుని గురువు అంటాడు, ఇక్కడ సాందీపని గురువు అంటాడు, ఇక్కడ వచ్చి తలపల ముండెత్తన్న గురువు అంటాడు, అక్కడ మీ నుంచి మేకా నిర్భయానంద స్వామిని గురువు అంటాడు. ఇది ఒక సాకు పెట్టుకొని అంతా స్పష్టంగా అర్పణ చేసి మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు అంతా సద్గురార్పణం అని మాట్లాడతాడు. మాట్లాడే మాటలంతా ఓంకారానికి సంబంధించింది, అవి లేనివని అతనికి తెలుసు. అవును. ఒకసారి గురువు శిష్యుడు గురువుని అడుగుతారు, గురువు గారు నాకు చెడు భావంలో వస్తున్నాయి, ఏం చేయాలని? నాకు ఇచ్చేసి అంటాడే గురువు. అంతే కదా, వెరీ సింపుల్. అంటే అది తీసుకునే శక్తి ఆయనకు ఉంది, ఇచ్చే శక్తి నాకు ఇచ్చేసే ఫర్గెట్ ఇట్ అండ్ బీ హ్యాపీ అంటాడు ఆయన. అది గురుత్వం. అదే ఆ శిష్యునికి అట్లా ఇచ్చేటువంటి ఫెసిలిటీ ఉందో లేదో శిష్యుడు చెక్ చేసుకోవాలి. అసలు అట్లా అన్నప్పుడు శిష్యుడు ఎందుకు ఇస్తాడండి? అతడు గురువు దగ్గరికి వెళ్ళి భావాలు ఇస్తాడా? కాబట్టి చూడండి ఎట్లంటే దానికి ఎగ్జాంపుల్ ఇచ్చేస్తున్నాడు సింపుల్ గా. ఎగ్జాంపుల్ కాడ ఉండకుండా అర్థం చేసుకోవాలి మనం. ఉప్పు నీటిలో కరిగిపోయిన తర్వాత కూడా ఉప్పుదనం ఉంటది. ఉప్పు నీటిలో కరిగిపోయిన తర్వాత కూడా ఉప్పు నామరూపాలు కనపడదు, ఉప్పుదనం మాత్రం మిగిలి ఉంటది. దీన్ని ఎట్లా చెప్పాలంటే, దీన్ని చెప్పాలంటే గురువు రావాల్సిందే, మనకు చేత రాదండి. చెప్తాను, ఒకసారి గురువుని స్మరిద్దాం, ఆయన్ని పిలుద్దాం. ఉప్పు నీటిలో కరిగిపోయిన తరువాత ఉప్పు నామరూపాలు కనపడకపోయినా ఉప్పుదనం ఉంటది. దాన్ని అన్వయం ఎట్లంటే, మన కర్మలు బ్రహ్మార్పణ మొనర్చితిమి అనే ద్వైత భావంలో కర్త నిలిచుంటది. బాగా గమనించండి. నేను ఇచ్చేసానండి అంత చెప్తాడు ఆయన, నా గురించి ఇచ్చేసానండి అంటాడు. నిజంగా ఇచ్చినోడు చెప్తాడా? అంటే ఉప్పుదనంగా పోలే. అదే నేను చెప్పింది కూడా.
ఇంతకుముందు ఒక కందపద్యం విశ్లేషణలో కూడా మీకు చెప్పింది అదే. చూడండి, మనం అన్ని కర్మలను బ్రహ్మార్పణోచితమైన ద్వైత భావంలో గానే ఉంటే ఇంకా ఉప్పుదనం అట్టే ఉందని అర్థం. ఇంకా అయితే ఉప్పు కూడా అట్టే ఉన్నట్టే లెక్క. ఉప్పుదనం అంటే ఉప్పు ఉన్నట్టే అంతే. అది జన్మకు పనికి వచ్చేది. కానీ ఇదే విషయాన్ని నేను ఇంకో రకంగా చెప్తా సార్. సరిగ్గా ఉప్పు నీటిలో కరిగిపోయిన తర్వాత ఉప్పుదనం మాత్రం మిగిలి ఉండేదని ఇక్కడ చెప్పారు కదా. అవును గురుగారు. దీన్ని ఇంకో రకంగా చెప్తాను చూడండి. గురుగారు ఇంకో రకంగా చెప్తా చూడండి. తన ఎరుకను సంపూర్ణంగా గురువు గారికి ఇచ్చిన తర్వాత అతని ద్వారా ఎరుకలో ఉండేవాడికే అతనిలో ఉప్పుదనం కనిపిస్తుంది. కర్తృత్వరహిత కర్మాచరణ నాగేశ్వర ప్రసాద్ చేస్తుంటే కూడా నాగేశ్వర ప్రసాద్లో ఉప్పుదనాన్ని చూసేటువంటి వాడు ఉప్పుడే. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. అర్థం కాలేదు గురుగారు, క్లారిటీ నాకు ఎందుకు కన్ఫ్యూజ్ అయితేనే కదా మీకు క్లారిటీ చేసేదానికి. మీరు ముందు కన్ఫ్యూజ్ అవ్వాలి. నాగేశ్వర ప్రసాద్ గారు 970 రోజులుగా, ఎగ్జాంపుల్ మాత్రమేనండి, మీరు అక్కడ నాగేశ్వర ప్రసాద్ తీసేసినండి అర్థమవుతుంది. 971 రోజులుగా నాగేశ్వర ప్రసాద్ వింటున్నారు. ఈ శ్లోకాల్లో వచ్చి ఆయన దృఢీకరణ చెందారండి, ఏం ఇబ్బంది లేదు, ఇంకా ఆయనకి ఇబ్బంది లేదని నేను చెప్పాను అనుకో. ఆయన పరిపూర్ణుడు ఏమంటాడు? గుమ్మని సరే అంటాడు. ఎరుకులో ఉండేవాడు ఏమంటాడు తెలుసా? ఆయనకి గారు అర్థమైందండి, ఇటువంటి క్లాస్ 2 వచ్చినా ఆయనకు అర్థం కాదండి అని రోజుకి అర్థం కాదు. అర్థమైందో లేదో చెక్ చేసేంత కెపాసిటీ కావాలి ఎవరికైనా కావాలన్నా అసలు. నాగేశ్వర ప్రసాద్ కి అర్థమైందా లేదా అని ఆలోచించాల్సిన వ్యక్తి ఆయనకు చెప్పినోడు. ఒక మేకా నిర్భయానందకే ఉందండి అర్హత, వేరే వాళ్ళకి ఎట్టు ఉంటదండి? మీరు మూర్ఖుడని తెలుసుకోలేరంటారు జనాలు. అట్లా పూజ జరుగుతా ఉంటే, లేకపోతే చూడండి ఇక్కడ ఈ రోజు ట్రెండ్ ప్రకారం చెప్పాలి కదా మీకు, సాకార పూజ జరుగుతా ఉంది అనుకోడా, ఇదంతా కూడా ఎరికేనండి, ఇంకా సభ ఎప్పుడు మొదలైతుందండి అంటాడు వాడు. అదే మీరు చెప్పిన మాట్లాడేది అర్జెంట్ గా మైక్ కావాలి అతనికి, నవ్వా. అదే అది అప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి ఆ ఒక పూజా విధానం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడంటాడు, దానికి విరుద్ధంగా మాట్లాడినట్టే కదా, అది క్లియర్ గా అర్థం సార్పోయిపోయి కరెక్ట్. మరి ఆయన దగ్గర దీక్షానామాలు బోల్డ్ ఉంటాయి, బిరుదులు ఉంటాయి దండిగా ఆయనకి. మళ్ళా అది బాగుంది, నాకు అర్థమైంది. ఈ రోజు ట్రెండ్ అన్వయం చెప్తేనే కదా మీకు తెలిసేది. అంతేనండి. పరిపూర్ణ గురు పూజ పరపూజ జరుగుతా ఉంటుంది. కృష్ణ ప్రభువులు రచించింది ఎట్లా ఉంది, దాన్ని సంస్కరణ చేసి ఇంకా బాగా పంచదశి స్వామి రచించిన పూజ ఎలా ఉంది, ఆ పూజ ఒక్కసారి చదువుతూ ఉంటే, ఆ అష్టోత్తర శతనామాలు, అధపత్ర పూజ, అధాంగ పూజ జరుగుతూ ఉంటే ప్రతి పదంలోనూ ప్రతి కందార్థ దరువులోనూ పరిపూర్ణ ప్రబోధ ఉట్టి పడుతుందండి. అది వింటేనే చాలు, అది విని అర్థం చేసుకుంటే జన్మ తరించిపోతుందండి. ఇతను మైకులో మాట్లాడేదానికి ఒకదానికి ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి పూజ దగ్గర కనుక నిలబడలేడు. ఇతనే గురువుకు సమర్పించినట్టు నేను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి సద్గురు భక్త జనులారా, ఎక్కడైనా పరాపూజ జరుగుతూ ఉన్నప్పుడు హాయిగా కూర్చొని పూజను ఆస్వాదించండి. వాళ్ళు ఎంత గొంతు నొప్పితో ఎంత పట్టుదలతో పూజా విధానాన్ని పాడుతూ దాన్ని చదువుతూ ఉంటే పక్కన కూర్చొని దాన్ని ధ్యానం, పరిపూర్ణ అచల ధ్యానంలో వినండి ఆ పూజను. ఆ పూజలో ఎన్ని అంతరార్థాలు ఉన్నాయి చూడండి. ఏ పదాలకు అర్థాలు తెలియదో మళ్ళీ పూజ అయిన తర్వాత సభలో చెప్తారు, అడగండి చెప్తారు. అందుకనే పూజ తర్వాత సభ పెట్టేది ఎందుకు తెలుసా? పూజలో ఉండే అంతరార్థాన్ని ఎవరైనా రాసుకొని మళ్ళీ సభలో గానీ అడిగితే ఆన్సర్ చెప్తారు గురువు. అది కాకుండా ఇదంతా కూడా ఎరికే అని మైక్ కోసం ఎదురు చూసేటువంటి వాడు ఏం చెప్తాడు చెప్పు? అంతే గురుగారు. అంటే వాళ్ళ ఉపదనం పోలేంగా, అంతే ఆ గుర్తింపు కావాలన్న కోరిక పోలేదు, దాన్ని ద్వైత భావం అంటారండి. కాబట్టి జ్ఞానేశ్వరి ఇట్లా చెప్పొచ్చు, 2 రకాలుగా చెప్పొచ్చండి. మరి ఎందుకు నీ వ్యతిరేకంగా చెప్పినారని నన్ను అడుగుతారేమో, దానికి కూడా ఆన్సర్ చెప్తా. జగద్గురు ఆదిశంకరులు భజగోవిందంలో చెప్పినటువంటి తామరాకు మీద నీటి బొట్టు కథ వేరే, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తామరాకు మీద నీటి బొట్టు వేరే. చెప్తాను చూడండి.
తామరాకు నీటిని అంటనట్లు అచల పరిపూర్ణుడు కర్తృత్వహిత కర్మాచరణ చేస్తుంటాడు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అదే ఉదాహరణ చెప్పి జగద్గురు ఆదిశంకర్లు భజగోవిందంలో ఏమంటారు తెలుసా? తామరాకు మీద నీళ్లు చలించినట్లు, తామరాకు మీద నీళ్లు కదులుతా ఉంటుంది. అవును. ఆ విధంగా చలన మనస్కుడు ఎప్పుడు కూడా ఒక్క నిర్ణయం మీద ఉండకుండా చలిస్తూ ఉంటాడు అని భజగోవిందంలో ఆయన చెప్తాడు. చూసారా, ఒకే ఉదాహరణ ఇటు తిప్పారైనా. అవును. అంటే నీళ్ళలాగా చలిస్తుంటాడని ఎరుకను గురించి చెప్పారు, తామరాకు మీద నీటి బొట్టును గురించి చెప్పారు ఇక్కడ. మన అవును, అక్కడ ఆయన తామరాకును గురించి చెప్పాడు. తామరాకు నీటిని అంటదు, అచల పరిపూర్ణుడిని కర్మ అంటదు. అక్కడ తామరాకు గురించి కృష్ణుడు చెప్పాడు, ఇక్కడ నీటి పొట్టు గురించి శంకరాచార్య చెప్పాడు. ఎస్, కాబట్టి ఆయనకి వ్యతిరేకం కాదు ఇప్పుడు. అవునండి. అదే విధంగా నేను ఇక్కడ ఉపదానాన్ని గురించి వాళ్ళు అటు చెప్తే నేను ఇటు చెప్పింది ఇట్లా. ప్రూఫ్ కావాలి కదా. చక్కగా ఇప్పుడు చూడండి, పరిపూర్ణమే మనకు సద్గురుమూర్తిగా వచ్చి చెప్పారని నమ్మేటువంటి వాడు కూడా పరిపూర్ణుడే కదా, మళ్ళీ ఎరికాడున్నాడా? అవునండి. పరమేశ్వరుని గురుముఖంగా చూడండి, పరమేశ్వరుని ముఖంగా చెప్పబడిన వేదాలు ఈ సంగతిని అరిచి అరిచి చెప్తున్నాయండి. అరిచి చెప్తున్నాయండి. దశోపనిషత్తులు, వేదాలు, ఉపాఖ్యానాలు ఇవన్నీ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయండి. సాక్షాత్తు సాజన్మ సాకార సద్గురుమూర్తి అయిన శ్రీరామచంద్రుడే వశిష్ఠుడి ద్వారా చెప్పించాడు యోగ వాసిష్టాన్ని. తానే స్వయంగా వచ్చి అవతరించి, కృష్ణుడిగా అవతరించి, కృష్ణ పరమాత్మగా వచ్చి జగద్గురుగా బోధించాడు. జగద్గురువు పేరుతో, శంకరుల పేరుతో వచ్చి వ్యాఖ్యానాలు రాశాడు. మన బుద్ధి మార్చుకోలేం, మనం ఏం చేద్దాం. కాబట్టి కర్తృత్వాభిమానం వలన బ్రహ్మము మనకు ఎంత క్లారిటీ ఉంది తెలుసు అదేంటో చూడండి. కర్తృత్వాభిమానం వలన బ్రహ్మము అంటే తత్పదం అండి. తత్పదం గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. పరిపూర్ణము గాఢ నిద్రను ఉపయోగించి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కొంతమంది కర్తృత్వాభిమానం వలన వినేదానికి కూడా ఒప్పుకోరు. అసలు గాఢ నిద్ర జోలికి ఎందుకు పోతావు అంటాడు. అభిమానం వలన బ్రహ్మము తనకు భిన్నమైన వాడుగా, అంటే తాను వేరు, బ్రహ్మము వేరు అనే అభిప్రాయం ఉండేది ఇన్నాళ్ళు. కలుపుతున్నారు చూడండి, మీకు సద్గురు మీకే కలుపుతున్నాడు, నాకు కాదు. నాకే కలుపుతున్నాడు, మీకు కాదు. గుర్తుపెట్టుకోవాలి, గమనించండి. ఆ పదాలు అట్లే చూడండి. బ్రాకెట్ వేసారాడ, బ్రాకెట్ వేయించాడు. బ్రాకెట్ లో ఉండేది మాత్రం చదవండి మీరు. బ్రాకెట్లు అనగా తన స్వరూపమే కదా, అంటే మీరే పరిపూర్ణుడు అని అర్థం అండి. తన స్వరూపమే అంటే ఎవరైతే వింటున్నాడో, జ్ఞాన యజ్ఞంలో మొదటి శ్రోత నేనండి, పూజారి వెంకటేశం అండి. రెండవ శ్రోత మీరండి, రాసి పెట్టుకోండి. జ్ఞాన యజ్ఞంలో మొదటి శ్రోత నేను అంటే పూజారి వెంకటేశం మొదటి శ్రోత. మీరు చెప్పేది ఫస్ట్ వినేది నేనే, నేను చెప్పేది వినేది మీరే. కాబట్టి మొదటి శ్రోత పూజారి వెంకటేశం, రెండవ శ్రోత నాగేశ్వర ప్రసాద్. వీడి స్వరూపం వీళ్ళిద్దరిలో ఉండేది ఒక ఆయన, గురువు ఒకడే. కాబట్టి బ్రహ్మము వేరు అనే భావం కలిగి ఉంటాడు ముందు వాడు. అందుకని దాన్ని ఇక్కడ చెప్తున్నా చూడండి. ఆ భిన్న స్వభావాన్ని పక్కన పెట్టి ఇక్కడ సద్గురుమూర్తి వచ్చి, ఒరే పూజారి వెంకటేశం, ఒరే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నువ్వేరా పరిపూర్ణుడు. ఆత్మత్వము అంటే అదే అర్థం అండి. ఆత్మతత్వం కాదండి, ఆత్మత్వము. బ్రాకెట్ లో మళ్ళీ ఆత్మత్వం బ్రాకెట్ లో ఉండేది మళ్ళీ చదవండి. అది అనగా తన స్వరూపమే, అంటే నీ స్వరూపమే పరిపూర్ణం, నువ్వే పరిపూర్ణం అనేది ప్రత్యయము కలుగుట కొరకే సత్ శబ్దం ఏర్పడి. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది సత్తు. సత్ అయిపోయిందండి, అది నువ్వేనని చెప్పడానికి, అదే సత్యం అని చెప్పేదానికే నెక్స్ట్ సత్యం పదం వస్తా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఓం అనేది సృష్టికి సంబంధించిన శక్తి. మన ఇద్దరు కూడా సృష్టికి సంబంధించిన శక్తిలోనే మాట్లాడుతూ ఉన్నాము. మన మాటలన్నీ కూడా పరిపూర్ణంలోనే లేకనే జరుగుతున్నట్లు అందరికీ తెలియబడుతున్నాయి.
కానీ మాట్లాడుతున్నవాడు గాని వింటున్నవాడు గాని తన స్వరూపం పరిపూర్ణమేనని తెలుపుట కొరకు నెక్స్ట్ సత్తు రాబోతుందండి. బాగా గమనించుకోండి. మళ్ళీ ఇంకా చెప్పాలంటే మళ్ళీ చెప్తారు. అయితే ఇప్పుడు దీని స్పష్టమైంది నాకు, ఎందుకంటే సుషుప్తిలో ఉన్నటువంటి స్థితిలో పరిపూర్ణుడు వ్యవహరించాలనేది ఆల్మోస్ట్ ఇక్కడ తెలుస్తోంది. మీరే తెచ్చారు ఇప్పుడు అది ఎందుకు అనేది. చూడు, సుషుప్తి సదా కూడా పెట్టుకోండి సరిపోతుంది అంతే. సుషుప్తి అంటే మామూలుగా 3వ వస్తువులో వస్తుంది. అదేనండి. ఇప్పుడు చెప్పండి, సదా సుషుప్తి అనే పదాన్ని ఉపయోగించి ఎందుకు సూచన చేశారు ఇప్పుడు మీకే అర్థమైపోయింది. అంతేనండి, అటువంటి స్థితిలో పరిపూర్ణుడు వ్యవహరించాలి అత్యాశయోగంగా. వెరీ క్లియర్ అండి. అది చెప్పేదానికి సత్ శబ్దంతో కూడా మాట్లాడబోతున్నారు. ఇంకా ఒక శ్లోకం మొత్తం సత్తే. ఇక్కడ చెప్పినటువంటి సత్తు చిత్తుల్లో సత్తు కాదు. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అది చాలా మంది అనుకుంటుంటారు సత్తు చిత్తు ఆనందం అంటారు. నో అటు కాదు. అది సచ్చిదానందానికి అతీతమైనటువంటిది, అచల పరిపూర్ణం చెప్తాండి. ఇది అంటే ఆత్మత్వము. కావూరి నాగేశ్వర ప్రసాద్ మీరు కాదయ్యా, పూజారి వెంకటేశం మీరు కాదయ్యా, సృష్టికర్త ప్రపంచం నువ్వు కాదయ్యా, నువ్వు పరిపూర్ణుడేనని ప్రత్యయము కలుగుట కొరకే సత్ శబ్దము ఏర్పడింది. చూసుకోండి, ఓంకారము తత్కారము శబ్దాలు పూర్తయినాయి. ఓం అంటే సృష్టికర్త అని, సృష్టికి సంబంధించిన శబ్దం అని అర్థం. సృష్టికి సంబంధించిన శబ్దంతోనే ఎరుకతోనే ఎరుకను తీసేయాలి. కాబట్టి ఎరుకతో ఎరుక లేనిదని తెలియజెప్పడానికి ఉపయోగించిన పదం తత్తు. వేగంగా చెప్తున్నానా? ఎరుకతోనే ఎరుక లేనిదని తెలియజేయడానికి ఉపయోగించిన పదమే తత్తు. ఆ తత్తే పరిపూర్ణము. అదే అచల పరిపూర్ణ పరబ్రహ్మమని నిర్ధారించి చెప్పుటకు, అది నువ్వేనని తెలుపుటకు ఉపయోగించబడిన పదమే సత్. కొంచెం స్లోగా చెప్పాలి, కొంచెం స్పీడ్. ఎరుకను ఎరుక లేదని తెలిపేదే సత్. తత్. ఓకే. ఆ తత్ నువ్వేనని నిర్ధారించడానికే సత్ రాబోతుంది. ఓకే రండి. సత్యము, నిత్యము, సత్యము, శాశ్వతము నువ్వు. నీకంటూ రెండవది ఉంటే కదా ఇప్పుడు నీకు ఎవరిని ప్రశ్నించేదానికి, నువ్వెవరు నన్ను ప్రశ్నించేదానికి. ఇదే నేను ఆన్సర్ ఇచ్చింది కుడుపు నాగేశ్వరరావు గారి గ్రూప్ లో. నాకు సాజన్మ సాకార సద్గురుమూర్తే పరిపూర్ణుడయ్యా, కొత్తగా నేను పరిపూర్ణ వేయడం నెతికి అవసరం లేదయ్యా అంటే ఆయనే పరిపూర్ణుడు. కాబట్టి బ్రహ్మస్వరూపము నరపబడిన కర్మల్ని ప్రశస్త అంటారండి. అంటే అచల పరిపూర్ణుడి ద్వారా జరిగేటువంటి కర్మ ప్రశస్తమైంది. బ్రహ్మస్వరూపముగా నర్చబడిన కర్మలు ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ తో చేయబడే కర్మలు తనదే అని అనుకుంటాడు కానీ నిజానికి అక్కడ ఆయన ప్రయోజనం పొందట్లేదని, ఇన్ని వందల రోజులుగా ఆయన ఏం ఫలితం ఆశించలేదని, కేవలం విద్యాసాగర్ గారిని, పూజారి వెంకటేశం గారిని మాత్రమే కరెక్ట్గా మాట్లాడుతున్నాడంటే, ఆయన కరెక్ట్ కాదంటున్నాడంటే ఆయన పరిపూర్ణుడే. ఆయన ద్వారా జరిగేటువంటి జ్ఞానయజ్ఞం ఇన్ని వందల రోజులుగా అది పరిపూర్ణమే. దాన్ని ప్రశస్త అనే శబ్దం పెడుతున్నాడు గురువు. ప్రశస్తాది శబ్దములచే వర్ణించబడుతుంది, ప్రశస్తములుగా చెప్పబడినవి. ఆ ప్రశస్త కర్మలకి సత్ శబ్దము చేర్చబడెను. సత్యము 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 చాలా పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది అని, ఆకాశవాణి చెప్పిందని చెప్తూ ఉంటారు. అట్లా ఇందులో ఆకాశవాణి చెప్తా ఉండేది, సద్గురుమూర్తి ఆకాశవాణితో చెప్తున్నాడు మీకు. ఇక అటువంటి సత్ శబ్దము యొక్క ఆశయమును వివరంగా విపులీకరించి చెప్తాను ఇను అంటున్నారు గురువు గారు. శ్లోకం మాత్రం తెలుసుకుని ఇంకా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానివ్వండి. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. సద్భావే సాధు భావే చ. సద్భావే సాధు భావే చ. సదిత్యేతత్ ప్రయుజ్యతే. సత్ ఇది ఏతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా. ప్రశస్తే కర్మణి తథా. తచ్చబ్దః పార్థ యుజ్యతే. తత్శబ్దః పార్థ యుజ్యతే. అంటే సత్ అనే శబ్దము నువ్వే పరిపూర్ణుడనే విషయాన్ని నిర్ధారణ చేయడానికి వస్తుంది. నువ్వు పరిపూర్ణుడు. చూడండి, నువ్వు అనేది కావూరి నాగేశ్వర ప్రసాద్ అండి. సత్ అనేది పరిపూర్ణుడండి. సత్ అనేది సత్యం అండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ కాదు, పరిపూర్ణమే. సత్యము సత్యము సత్యం అని చెప్పిన దానికి సత్ శబ్దం వస్తుంది. ఎట్లా ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా,
ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. మోక్షాభిలాషులైతే స్వార్థము లేశమాత్రము లేకను యజ్ఞదాన తపములు సద్భావ సహితంబుగా చేతురు. సద్భావము శ్రేష్టము, అందుకే శ్రేష్ఠునికి శ్రీకారము. శ్రేష్ఠుల సంబోధన ముందుగా గౌరవము శ్రీకారము. అందుకే వారికి శ్రీ 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 అని అంటూ ఉంటారు. ముందుగా శ్రీ పెట్టడం ఎందుకంటే ఆయన కర్తృత్వరహిత కర్మాచరణుడు కాబట్టి, గౌరవించదగిన వాడు కాబట్టి ఆయనకు ముందు శ్రీ అంటారు. మించిన శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు.
పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్ట ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.